ఈ గొడవలన్నీ ఎందుకు, తిరుపతిని స్పెషల్ టెరిటరీ చేసిస్తే బాగుంటుంది అని కోర్టులో వాదనలు వినిపించాను. చాలా అద్భుతంగా స్పందించారు. అయితే కొన్ని డాక్యుమెంట్స్ మరల వేయమన్నారు. కల్తీ లేదు ఈ నెయ్యిలో, ఇదంతా రాజకీయ కుట్ర అని పవన్ కళ్యాణ్ తమ్ముడి మీద నేను కేసు కూడా వేశాను. పంజగొట్ట పోలీస్ స్టేషన్లో, ఏపీ హైకోర్టులో, సుప్రీంకోర్టు. ఎందుకు? నేను న్యాయం చేయకపోతే, నేను వీళ్ళని కంట్రోల్ చేయకపోతే, నేను వీరిని ఖండించకపోతే, నేను వీరిని సరి అయిన మార్గంలో నడిపించకపోతే, ఇప్పుడు ఆయన మాటలను బట్టే ఇప్పుడు కొంతమంది రెచ్చిపోయి చర్చిలను తగలబెడుతున్నారు, పాస్టర్లు కొడుతున్నారు. ఒరేయ్, మీ లోపటున్న ఎనర్జీని ఎక్సలేటర్ వాడండిరా అంటే 3 రోజుల క్రిందట మంగళవారం రాత్రి నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఆ ఎక్సలేటర్ రెచ్చిపోయి ఒక ఆయన చనిపోయిన పరిస్థితుల్లో మేము వీడియో రిలీజ్ చేయలేదు. నేనే తీసుకొచ్చి అంబులెన్స్లో పెట్టి విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మేము రిలీజ్ చేయలేదు. మీడియాలో వీడియో ఉన్నా. ఎందుకు? వాడు ఎక్సలేటర్ రెచ్చగొట్టి ఫుల్గా వెళ్ళాడు. అలాగ 100,000 మంది చనిపోతున్నారు. కనుక ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ తమ్ముడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి పనికిమాలిన మాటలు ఆడుతున్నాడు కాబట్టే ఈ మధ్యని కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉన్నవారు కూడా మహిళల మీద దాడి చేయడం, రేప్ చేయడం, ఎంతో అన్యాయాలు చేయడం జరుగుతున్నాయి. కనుక ఒక రాజకీయ నాయకుడు, ఒక రిలీజియస్ ప్రీస్టు ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. దానిని నేను అప్పుడు ఖండించాను. ఇప్పుడు అందరూ అడుగుతున్నప్పటికీ 10 రోజుల నుంచి నేను ఊరుకున్నాను. అయినప్పటికీ ఒకసారి నేను మాట్లాడాలి కనుక ఆయన ఏముంది, ఐఎమ్ సారీ అని, తప్పు అయిపోయింది అంటే అందరూ శాంతియుతంగా ఉండండి అని ఒక డిప్యూటీ సీఎంగా ఆయన మాట్లాడాలని నేను హెచ్చరిస్తున్నాను. ఆయన భవిష్యత్తు కొరకే. రెచ్చిపోతే నష్టపోయేది ఆయన. ఇప్పుడు ఆల్రెడీ జనసేనలో ఉన్న వారందరూ ఆయన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు టాక్ పాలిటిక్స్. ఇది ఒక్క విషయం శాంతికి సంబంధించింది కనుక లడ్డూ గురించి నేను మాట్లాడాను. అలాగే అనేకులు కూడా కాల్ చేసి ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, మీ విషయం ఏంటి అని కంటిన్యూగా అడుగుతున్నా. నేను నోరిప్పి సిట్టు విచారణ జరుగుతున్నా నేను ఇంతవరకు మాట్లాడలేదు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి సొంత కూతురు వివాహం జరిగినప్పుడే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని బాధలో ఆయన ఉన్నాడు, తమ్ముడు రేవంత్ రెడ్డి. మరి నేను ఎప్పుడు వరకు ఉంటానో లేదో ముఖ్యమంత్రిగా, నన్ను అరెస్ట్ చేయించినోని నేను అరెస్ట్ చేయనా అని. మనకు రాజకీయాలు తెలిసినాయే కదా. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధిని అరెస్ట్ చేసేది. కరుణానిధి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సామెత కూడా ఉంది, అది నిజమో అబద్ధమో, అదే ప్రిజను, అదే సెల్లు, అదే పిల్లో కూడా జయలలితకు ఒక పిల్లో, అదే పిల్లో కరుణానిధికి కూడా ఇచ్చేవారట. సో నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అపోజిషన్లు అరెస్ట్ చేస్తారు. కనుక ఇవన్నీ ఎండ్ చేయాలంటే మార్పు రావాలి. అది తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. శాంతి సభకు అందరూ రావాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అన్నా నేను మారిపోయాను అంటే రా, శాంతి సభకు రా, ప్రార్థన చేస్తాను, దేవుడు దీవిస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేస్తున్నాం మీ మీడియా ద్వారా, మా కనెక్షన్ ద్వారా. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని నాకెక్కడిది టైం పర్సనల్గా వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి? నాకు రోజుకి 2 గంటలు పడుకోవడానికే టైం లేదు.
58 యుద్ధాలు రాత్రి అంతా మాట్లాడారు. నా ఫోన్లు చూస్తే ట్యాప్ చేస్తున్నారు కనుక వాళ్ళకి తెలుసు. రాత్రి అంతా ఇరాన్ లీడర్స్తో, అమెరికన్ లీడర్స్తో, పగలంతా ఏ దేశంలో ఉంటే ఆ దేశ సమస్య. నాకు గొంతుకు పోతుంది, టైం లేదు. ఎప్పుడైనా 2 గంటలు నాన్ స్టాప్ పడుకున్న పరిస్థితి లేదు. 20 నిమిషాలు, 40 నిమిషాలు, ఎక్కువైతే 45 నిమిషాలు న్యాప్ తీసుకోవడం, మరలా వర్క్స్ చేసుకోవడం. చెన్నై YMCA గ్రౌండ్స్, నందనం, అందరికీ ఫేమస్. 64 ఎకరాలు, లక్షల మంది పట్టే గ్రౌండ్స్, వేల మంది లీడర్స్. ఆల్రెడీ మొన్నే దాదాపు 10,000 మంది లీడర్స్ కలుసుకున్నారు. కంటిన్యూ అవుతుంది. తెలుగు మనవలు పర్మిషన్లు ఇవ్వరు కదా. 20 సంవత్సరాల నుంచి పర్మిషన్ ఇవ్వమంటే ఈ మహానుభావులు కేసీఆర్ గారు అప్పుడు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా తక్కువ చదివాడా, ఆయన ఇవ్వలేదు పర్మిషన్లు. డబ్బు తెస్తానంటే పర్మిషన్లు ఎవరు, శాంతి సభలు పెడతానంటే పర్మిషన్లు ఎవరు. గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళని గన్ను పెట్టి రాత్రి మీద క్యాన్సిల్ చేయించారు. వాళ్ళు బాగు చేయరు, నన్ను బాగు చేయనివ్వరు. వాళ్ళు శాంతి కోరరు, నేను కోరుకుంటే శాంతి సభలకు పర్మిషన్లు ఎవరు. మరి చెన్నైలో పర్మిషన్ ఇచ్చారు కనుక చెన్నైలో పెడుతున్నాను. మొన్న మీటింగ్లో డిసెంబర్ 5లో ఎవరినైనా క్రిటిసైజ్ చేశానా? ఎక్కడ? సనత్ నగర్ హైదరాబాదులో మీ ఛానల్స్ కొంతమంది 14 గంటలు లైవ్ ఇచ్చారు. అది ఎంత దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. శాంతి ఒక్కరినైనా క్రిటిసైజ్ చేశానా? మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకపోతే పాల్గారు కూడా అమ్ముడుపోయారని మళ్ళీ హెడ్లైన్ పెడతారు. ఈరోజు కొన్ని హెడ్లైన్ చూశాను. ఒక ఆయన తుమ్మితే ద హ్యాండ్స్ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీ, శాంతి సభ అని రేపు ఫ్రంట్ పేజ్ ఇవ్వండి. ABN రాధాకృష్ణ గారు, ఈటీవీ రామోజీ గారు లేరు, ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు, శాంతికి ఫ్రంట్ పేజ్ ఇవ్వండి. ఆ రేప్ కేసు వాళ్ళకి ఫ్రంట్ పేజ్ ఇస్తారు అంటే ఇంకా ఎక్కువ రేపులు చేయమనా? నా ఫోటో వేయొద్దు, చలో చెన్నై అని రాయండి. నన్ను చూపించొద్దు, శాంతి భారతదేశం నుంచి మొదలవుతుందని మరలా రాయండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు వస్తే బాగుంటుంది. కానీ మీరు మీ ఓనర్స్ పర్మిషన్ ఇస్తేనే కదా వచ్చేది. వారు పర్మిషన్స్ ఇస్తే దానికి మా PROలు ఉన్నారు, నేను ఓనర్స్తో మాట్లాడతాను. మన వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. మీరు వస్తే చాలా బాగుంటుంది. అది వెహికల్స్లోనైనా రావచ్చు, ట్రైన్లోనైనా రావచ్చు. 6 అవర్స్ 5 అవర్స్ వెహికల్ కంటే ట్రైన్ ఈజీ. లేదు అంటే ఫ్లైటా 747 కావాలా? బుద్ధి భూమి వెళ్దాం అంటే ఆ తత్మత నేను చెప్పను. మొదటి దానికి మొగుడు లేడు, నా ఫ్లైట్లకే పర్మిషన్ ఇస్తే 1 నెల రోజుల్లో తెచ్చేస్తా. నాకే దిక్కు లేదు, మళ్ళా నేను ఫ్లైట్లో తిరగకూడదని నాకు పర్మిషన్ ఇవ్వట్లే. ఈరోజు పర్మిషన్ ఇస్తే నరేంద్ర గారు మార్చి 12ని 2024లో నేను స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు డొనేషన్ ఇస్తానండి, 4,000 కోట్లు కావాలి, ఇదిగోండి నా పాస్పోర్టు, నా గ్రీన్ కార్డు అమెరికన్, మీరు ఉంచుకోండి అని కోర్టులో చెప్పాను. మీరు అందరూ చూశారు. నేను డబ్బులు ఇచ్చిన తర్వాతే నా పాస్పోర్టు గ్రీన్ కార్డు ఇవ్వండి. వేర్ ఈజ్ ద మనీ అని అడిగారు. 1 డే టైం ఇవ్వండి అన్న. 2 డేస్ ఇచ్చారు. ఎక్కడ డబ్బు ఉంది? అకౌంట్తో కోర్టులో సబ్మిట్ చేశాను. 30 రోజుల్లో ఇస్తాను, ఇదిగోండి డబ్బులు, ఇలాగిస్తా. 2 మార్గాలు. గవర్నమెంట్ సైన్ చేస్తే గవర్నమెంట్ అకౌంట్కి ఇస్తాను,
లేదా నాకు ఎఫ్సిఆర్ఏలు పర్మిషన్ ఇస్తే ఎఫ్సిఆర్ఏలకి తెచ్చి ఇస్తాను. $1 బిలియన్ ఫ్రీ మనీ. మార్చి 12, 2024లో జస్టిస్ నరేంద్ర గారు, ఆ తర్వాత అక్టోబర్లో చీఫ్ జస్టిస్ అయ్యారు ఉత్తరాఖండ్కి. 2 months బ్యాక్ ఆయన రిటైర్ అయ్యారు. గాడ్ బ్లెస్ ఆనరబుల్ జస్టిస్ నరేంద్రజీ, ఆనరబుల్ జస్టిస్ శేషసాయిజీ, జడ్జెస్ లైక్ దట్ who are standing for the country. God bless Justice Honorable Suryakant ji. Betting app ni, he has passed the orders to ban the betting app, saving 500 million youth. అలాంటి జడ్జెస్ని దేవుడు దీవించుగాక కరేజియస్గా. సో కంక్లూజన్ ఏంటంటే మీరు రావాలి, మీరందరూ రావాలి. మీకు అక్కడ స్పేస్ ఇచ్చే ఏర్పాటు మాది, మీకు హోటల్ రూమ్ పెట్టే ఏర్పాటు మాది. మీరు ఎలా వస్తారో దయచేసి ప్రయత్నం చేసి మీరే వచ్చేయండి. లేదా మీ ఓనర్స్ అంటే మేము ఏదైనా వెహికల్ పెట్టాలా, ట్రైన్ టికెట్లు ఏమైనా పెట్టాలా, మా సిస్టర్లు ఇలా నువ్వు కోఆర్డినేట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.